ఆదాం న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కుటికలపూడి గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు. ఇబ్రహీంపట్నం మండలంలో దొరబండ గ్రామంలో కందులు భాస్కరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 2000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ గ్రామంలో అన్నగారికి ఘనమైన నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు జనసేన బీజేపీ మిత్రపక్షాల అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీకి ఇలాగే కొనసాగిస్తున్నాం. అన్నగారి వర్ధంతి ప్రతి సంవత్సరం కూడా అంతకంతకి మించిన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉత్సాహంతో బాగా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం మరియు అధికారం వచ్చిన 10 సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ఇంకా ఉత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండలంలోని ధర్మండ గ్రామం ముందుంటుందని తెలియజేస్తున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరులో ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, అక్కల రామ్మోహన్ గాంధీ, జంపాల సీతారామయ్య. ఈ కార్యక్రమానికి వేలాది మంది కూటమి నాయకులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది.